అందరికీ నమస్తే. నా వెనుక ఒక పోలీస్ ఆఫీసర్ ఫోటో కనిపిస్తుంది. ఆయన పేరు శివధర్ రెడ్డి ఐపీఎస్ 93 బ్యాచ్ టాపర్. సివిల్ సర్వీసెస్లో టాపర్ ఆయన 94 బ్యాచ్ ఐపీఎస్. అయితే ఏంది ఈ ఫోటో ఎందుకు ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వం మీద జనం తిరగబడితే లేకపోతే ఇంకెవరు తిరగబడితే అది మొత్తం తీసుకొచ్చి శివధర్ రెడ్డి ఫెయిల్యూర్ అనే కాడికి తీసుకొచ్చింది గవర్నమెంట్. ఎట్లా తీసుకొచ్చిందంటే వాళ్ళ అనుకూల పేపర్లలో, వాళ్ళ అనుకూల మీడియాలో మొత్తం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, మొత్తం ఇంటెలిజెన్సే ఫెయిల్ అయిపోయింది. ఇంటెలిజెన్స్ ఫెయిల్ కావడంతోనే జనాలంతా ప్రభుత్వం మీదకి వస్తున్నారు, లేకపోతే ఇంకేదో ధర్నా అవుతున్నది, లేకపోతే మన లగచర్లలో కలెక్టర్ మీదకి ఆ ఊరోళ్ళంతా వచ్చిండ్రు. ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటే ప్రభుత్వం తప్పిదం లేదు, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అని ఆ మీడియాలో ప్రచారం చేపిస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన పేపర్లలో, వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో, రేవంత్ రెడ్డికి సంబంధించిన అన్ని మీడియాలు, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, టీవీలు, ఫ్రిడ్జులు అన్నీ మొత్తం కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, శివధర్ రెడ్డి ఫెయిల్యూర్ ఆయన చెప్తుంది. నిజానికి శివధర్ రెడ్డి మంచి ఆఫీసర్. ఆయన తెలంగాణ రాకముందు ఏపీలో పనిచేస్తుండే మంచి ఆఫీసర్ అనే తెలంగాణ పిలిపించింది కేసీఆర్. తెలంగాణ పిలిపించుకొని అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిండు, అప్పుడు ఇంటెలిజెన్స్లో పనిచేసిండు, ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్నారు. కానీ ఏందో రేవంత్ రెడ్డి ఎవరినైనా ఒక ఆఫీసర్ మెచ్చుకున్నాడు, నచ్చుకున్నాడు అంటే కథం, ఆయన పని కేల్ కథం, దుకాన్ బంద్. మనం కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని చూసినాం. కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఏంది విషయం, తోపు తురుమని తీసుకొచ్చి హైదరాబాద్ కమిషనర్ ఇచ్చారు. నిజంగానే తోపు, ఆయన పని చేయించుకుంటే ఫ్రీడమ్ ఇస్తే తోపు. కానీ ఆయన ఫ్రీగా పని చేసుకుంటున్న టైంలో ఎంఐఎంఓలు కంప్లైంట్ చేస్తే ఆయన హైదరాబాద్ సిపికి వెళ్ళి తీసుకుపోయి విజిలెన్స్ చేశారు. కనిపిస్తుండ ఇప్పుడు కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు కనిపిస్తుండ్రా? ఆయన చెయ్యాలనే పవరు జనాలకు ఏదో చేద్దామని అనుకున్నా కూడా రాజకీయ కారణాలతోనే బలైపోయాడు. అట అయిపోయింది. సివి ఆనంద్ మనం చూసినాం ఆల్రెడీ. డీజీపీ కావాల్సిన వాళ్ళు సివి ఆనంద్ ఇప్పుడు సైబరాబాద్ కమిషనర్గా పనిచేస్తుండు. ఇక ఇప్పుడు శివధర్ రెడ్డి సార్ వంతు వచ్చినట్టుంది. అందుకే మొత్తం ఫస్ట్ నుంచి అంట ఎన్ని రాసులు తెలుసా వీళ్ళు. ఈ పేపర్లో వీళ్ళు రాపిచ్చే రాతలు చూస్తే బహుశా ఇంకా గవర్నమెంట్ అంతా మంచిగానే ఉన్నది, వీళ్ళదే తప్పు అన్నట్టున్నది. అవును, కరెక్టే. ఇంటెలిజెన్స్ వాళ్ళు ముందే సమాచారం ఇవ్వాలి, ఇంటెలిజెన్స్ వాళ్ళు పనిచేయాలి. ఇంటెలిజెన్సే ప్రభుత్వానికి చెవులు, కళ్ళు, ముక్కు అన్నీ. కానీ అసలు నాకు చాలా చాలా వార్తలు తెలుస్తుంటాయి. ఆ వార్తలు నువ్వు చెప్పాలంటే ఒక్కొక్కసారి నాకే సిగ్గు అనిపిస్తుంది యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా. ఏమవుతుందంటే చెప్తా నేను. ఫస్ట్ ఎవరు నిరుద్యోగులు, మన నిరుద్యోగుల ధర్నాలు ఉన్నాయి కదా, ఆ నిరుద్యోగుల ధర్నాలు కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరేనంట. నిరుద్యోగుల ధర్నాలు కూడా గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాదు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. శివధర్ రెడ్డే ఫెయిల్ అయ్యిండు. శివధర్ రెడ్డే వీళ్ళకి సమాచారం ఇవ్వలేదు. వాళ్ళు డైరెక్ట్గా పిలిపించి నిరుద్యోగులు దొంగతనంగా, ఇప్పుడు ఎవ్వరు దొంగతనంగా ఇవ్వలేదు, దొంగతనంగా ప్రభుత్వానికి చెప్పకుండా, ప్రభుత్వం మీద వాళ్ళ డిమాండ్లు వినిపించకుండా, ప్రభుత్వం ముందు అల్టిమేటాలు జారీ చేయకుండా, ప్రభుత్వం మీద ఏమీ మాట్లాడకుండా సడన్గా వచ్చి ఏం చేయాలి. ఇప్పుడు ఉగ్రవాదులు వాళ్ళు ఉంటారు, వాడు ఇవ్వడం ప్రకటించాడు, నేను పలానా డేట్ నాడు హైదరాబాద్లో పలానా దగ్గర బాంబు పేలుస్తానని చెప్పాడు. వాడు ఎప్పుడు వేలుస్తాడో తెలియదు. దాన్ని పట్టుకోవాలి నిఘా వ్యవస్థ, దాన్ని ఖచ్చితంగా పట్టుకోవాలి. అక్కడ కనుక పట్టుకోకపోతే ఫెయిల్ అయినట్టే, అక్కడ పట్టుకోకపోతే 100% ఫెయిల్ అయినట్టే. మన దగ్గర ఎక్కడనో అట్లాంటి జరిగితే హైదరాబాద్లో లింక్స్ బయట పడుతుంటే మనం చూస్తూనే ఉంటాం అట్లాంటివన్నీ కూడా. ఇప్పటిదాకా దాన్ని నిరుద్యోగుల ధర్నాలు చెప్పకుండా దొంగతనంగా చేసిండ్రా. ఇంకా దానిలో చెప్పేది ఏముంటుంది, గవర్నమెంట్కి ఆల్రెడీ ఉంది, గవర్నమెంట్ చేసిన పనులకే కదా. జీవో 29 అని, 1:100 అని, పోస్ట్పోన్ చేయాలని రకరకాలుగా వాళ్ళ డిమాండ్స్ వినిపించి ప్రభుత్వం రెస్పాండ్ కాకపోతే, పట్టించుకోకపోతే అప్పుడు ధర్నాలు చేసిన వాళ్ళు. ఇంకా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏముంటుంది, ఇంకా జరిగేదే కదా అది. వాళ్ళు ఆల్రెడీ చెప్పే చేస్తున్నారు. రైతులు రుణమాఫీ, అది కూడా వీళ్ళేనట. రుణమాఫీ ధర్నాలు, రుణమాఫీ ఇష్యూస్ కూడా ప్రభుత్వ వైఫల్యం కాదంట, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అంట. రుణమాఫీ మీరు ఎంత చేస్తామన్నారు, ఎంత చేసారు అనేది మీ మనసుకు తెలుసు, మీ నోర్లకు తెలుసు, మీ కార్యకర్తలకు తెలుసు, రైతులకు తెలుసు, జనానికి, తెలంగాణ అందరికీ తెలుసు. అందరి దేవుళ్ళ మీద ఒట్టేసి అందరు నమ్మించలేదా? తర్వాత మీరు ప్రకటించకన్నా ఒక 15 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి 31,000 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పలేదా? మరి 31,000 కోట్లు చేస్తామని చెప్పి మీరు వచ్చి 18,000 కోట్లు చేస్తున్నప్పుడు మోసం చేస్తున్నామని మీ మనసుకు తెలియదా? అప్పుడు రైతులు ఊరుకుంటారని మీరు ఎట్లా అనుకుంటారు? తెలంగాణ రైతులు ఊరుకుంటారా? గొడ్డుకారం తింటున్నారు మనల్ని, గొడ్డుకారం తినే రైతులు ఊరుకుంటారా? వాళ్ళకు ఉండదా చీమునెత్తురు? మనకన్నా ఎక్కువ ఉంటుంది. మరి రుణమాఫీ మీద ధర్నాలు చేసిర్రు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఏమి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్? దీని ఇంటెలిజెన్స్ ఏముంది? ఇంటెలిజెన్స్ ప్రతిదీ మీరు అన్నం తినేది, మీరు చపాతీ తినాలి, కూర వేసుకోవాలి, ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తారా మీకు? మీరు చేస్తున్న పని అర్థం కదా.
మీరు చెప్పిన దానికి ఆపోజిట్ పోతుంటే చెప్పింది అమలు చేయకపోతే రైతులు రారా బయటికి? వస్తారు. టీజీఎస్పీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినప్పుడు అవునబ్బా ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, ఇదేదో ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని చెప్పడానికి కొద్దిసేపు మాట్లాడుకుందాం మనం కూడా. టీజీఎస్పీ టీజీఎస్పీ పోలీసులు వాళ్ళు యూనిఫామ్తోన ధర్నాలు చేసిండ్రు. కరెక్ట్. అంతకన్నా ముందే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ డిమాండ్ వినిపిస్తూనే ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫస్ట్ వరంగల్లో చేసారు. ఫస్ట్ వాళ్ళ వరంగల్లో టీజీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్స్ భార్యలు పిల్లలు ఫస్ట్ వరంగల్లో శాంతియుతంగా ధర్నా చేశారు. చేస్తే ప్రభుత్వం ఏం చేసింది? రెచ్చగొట్టింది. ఎట్లా రెచ్చగొట్టింది? వాళ్ళ మీద కేసులు బుక్ చేసింది. వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. ఆ రోజే కొంతమంది పోలీసులకు సస్పెండ్ చేసిండ్రు. ఊకుంటారా మరి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే ఉండొచ్చు, కానీ మీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు. మీరు ఆ ప్రభుత్వ ఉద్యోగుల భార్యల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కేసులు పెడతారా? 20 మంది మీద కేసులు పెట్టిండ్రు, 20 మంది కానిస్టేబుల్స్ భార్యల మీద. మరి ఊకుంటారా? ఊకోరు కదా. అది పెద్దగా అయింది. ఒకరికొకరు అనుకొని పెద్దగా అయింది. ప్రభుత్వం చేసే చర్యకు జనాల నుంచి ప్రతిచర్య ఉంటుంది. మీరు చర్య చేస్తారు కానీ ప్రజలు మాత్రం ప్రతిచర్య చేయకూడదా? అంటే ఓట్లేసిన జనం ఏమో ఇంట్లో వండుకోవాలి, మీరు బుద్ధి ఉన్నట్టు వ్యవహరిస్తారా? ఇప్పుడు లగచర్ల కేసు ఉంది. లగచర్ల కేసులో ఏమైంది? లగచర్ల కేసులో ఎవరో రెచ్చగొట్టిందని ఎవరెవరినో అరెస్ట్ చేసి ఎవరెవరినో ఆడెవరో రాఘవేంద్ర అని చెప్పేసి ఒక ఆయన రెచ్చగొట్టినట్టు. ఇప్పుడు మొన్నటిదాకానేమో నరేంద్ర రెచ్చగొట్టని చెప్పేసి లోన పడేసిండ్రు. ఇక కేటీఆర్ అరెస్ట్ చేస్తామని సప్పుడు కాకుండా అయినరు. ఆ రాఘవేంద్ర అని దాన్ని చేసిండ్రు. డిఎస్పీని సస్పెండ్ చేసిర్రు తాండూరు. మరి ఎందుకో జనాలను తక్కువ కొట్టినావు, ఎక్కువ కొట్టాల్సిండే, అందుకే వాళ్ళతో ఢిల్లీ దాకా పోతున్నారు, నువ్వు మక్కెలిరిగేదాడు కొట్టింటే బాగుండే అని సరే కొట్టలేదని చెప్పేసి సస్పెండ్ చేసిరేమో డిఎస్పీని. ఆ రెచ్చగొట్టింది ఎవరు? తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న. ఆ రెచ్చగొట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి అనుచరులు. వాళ్ళేగా రెచ్చగొట్టింది. మేము ఎట్లయినా గుంజుకుంటామని రెచ్చగొట్టింది ఎవరు? ఇది ఒక్కరోజు అవుతున్న గొడవ కాదు కదా, 9 నెలలకెళ్ళి నడుస్తున్న గొడవ. మీరు 9 నెలలకెళ్ళి వాళ్ళని ఎందుకు పిలుచుకొని మాట్లాడలేదు? 9 నెలలకెళ్ళి ఎందుకు మీ అన్న రెచ్చగొడుతుంటే ఆపలేదు? 9 నెలలకెళ్ళి మీ అనుచరులు మీ భూమి ఎట్లాగైనా గుంజుకుంటామని చెప్పేసి వార్నింగ్లు ఇస్తుంటే ఏం చేసింది మీరు? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది అంటారు. మీకు అన్నీ తెలిసినా కూడా తెలియని కూడా ఏమి లేవు దీనిలో. అన్నీ మీరు సృష్టించుకొని మీరు జనాలను రెచ్చగొట్టి మీరు జనాలను రంగంలో దింపి మీరు జనాలకు యాంటీ నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ప్రభుత్వం మీద విరుచుకుపడరు. ప్రభుత్వం మీద నేను అక్కడ కలెక్టర్ మీద జరిగిన దాడి, వెంకటరెడ్డి మీద జరిగిన దాడిగా నేను చూస్తలేను. అది ప్రభుత్వం మీద జనం రివర్స్ అయినరు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మీద రివర్స్ అయినరు, సీఎం మీద రివర్స్ అయినరు, టీజీఎస్పీ పోలీసులు ప్రభుత్వం మీద రివర్స్ అయినరు, రైతులు ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు, నిరుద్యోగులు ప్రభుత్వం మీద ధర్నాలు చేశారు. అన్నీ చేశారు. చెప్పకుండా చేసింది దీనిలో ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? అంటే మన తప్పును వేరే వాళ్ళ మీదకి నూకడం. నూకి మేము సేఫ్ గేమ్ ఇది, మేము సేఫ్, వాళ్ళదే తప్పు, చేసేదంతా మేమే కానీ వాళ్ళదే తప్పు అని చెప్పడం. ఇప్పుడు అన్ని మీడియాలో వస్తున్నది ఏంది? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఇండైరెక్ట్గా శివధర్ రెడ్డి గారు ఫెయిల్ అవుతున్నారని చెప్తా ఉన్నారు వాళ్ళు. శివధర్ రెడ్డి ఫెయిల్యూరు. మరి ఇంకా తీసేయండి, మంచి ఆఫీసర్లను మొత్తం లేపేసేయండి. మంచి ఆఫీసర్లకు ఇప్పటికే ఏం పోస్టులు లేవు, మంచి ఆఫీసర్లకు పోస్టులు లేవు ఇప్పుడు. అందుకే అడ్మినిస్ట్రేషన్ ఇట్లా అయింది. ఏంటంటే వీళ్ళు ఆయన బీఆర్ఎస్ కోవట్టు, ఈయన కేసీఆర్ కోవట్టు, ఎవరి మీద నమ్మకం లేదు జనాల మీద, ఎవ్వరి మీద నమ్మకం లేదు. ఇంకా నమ్మకం లేని సంసారం ఎట్లుంటుంది? ఇట్లే ఉంటుంది. ఇంకా ఇప్పుడు శివధర్ రెడ్డి గారు ఏం చేస్తారో చూడాలి. మీడియాలో మాత్రం చాలా ప్రముఖంగా వార్తలు రాపిస్తున్నారు. మొత్తం ఈయన ఎక్కడో కాదు, బీఆర్ బ్యాచ్ అయితేనేమో ఉంటుండే పాపం. బీఆర్ బ్యాచ్ కాదు ఈయన, మన తెలంగాణడే. ఇబ్రహీంపట్నం మండలం చేరుగూడ పక్కన పెద్దతూన్లో అని ఒక విలేజ్. మన తెలంగాణ వ్యక్తి. ఇంకా ఇట్లాంటి వాళ్ళని అందరిని ఇట్లా ఇప్పుడు కొత్త శ్రీనివాసులు లేపేసినట్టు, లేకపోతే ఇంకోనో లేపేసినట్టు, సిబిఐ అందుకు అన్యాయం చేసినట్లు. పంజాబ్ నుంచి జితేందర్ గారు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ అయ్యిండు. ఆయన కన్నా సీనియరు మనం చూస్తున్నాం కదా సివి ఆనంద్ గారు, అట్లా అయినరు. ఇప్పుడు ఈయన వంతు వచ్చినట్టుగా అనిపిస్తున్నది. ఎనీవే ప్రభుత్వ వైఫల్యాలు అన్నీ తెలిసి ప్రభుత్వమే కావాలని దాన్ని ఎట్ట డీల్ చేయాలనో డీల్ చేయకుండా అన్నీ ఎవరి మీద నూకేసి బాధ్యతలకి వెళ్ళి తప్పించుకుంటే సమస్యల పరిష్కారం కావు. శివరెడ్డి గారిని తీసేసి ఇంకోరిని పెడితే ఆయన కూడా గంతే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ తెలిసినవే. మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఏం చేస్తున్నారు మీకు తెలియదా? మీ అన్న ఏం చేస్తుంది తెలియదా? మీ జనాలు ఏం చేస్తుంది తెలియదా? లేకపోతే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే
జరుగుతాయి కదా అని చెప్పి చేస్తున్నారు. ఓపెన్‌గా చెప్పి చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ చేసే పనులు ఇంటెలిజెన్స్ చేయాలి కూడా. ఇంటెలిజెన్స్ కూడా చేయాలి. కానీ ఇవన్నీ చెప్పి చేసేటివే కదా! రేపు ధర్నా చేస్తామని చెప్పి ధర్నా చేస్తుంటే అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎట్లయితది? ఆ ధర్నాలో ఏం జరుగుతుందనేది అప్పటిదప్పుడు ఊహించుకుంటారు. అప్పటిదప్పుడు జరుగుతదా? వాళ్ళేం చేస్తారు? మొన్న కొట్టాలని కొట్టిర్రా? పాపం కలెక్టర్ నాకు గుర్తు కావట్లేదంట. ఆళ్ళు చెప్తున్నారు నేను ఢిల్లీలో మాట్లాడుతున్నారు. అక్కడ వాళ్ళు గిరిజనులు. వాళ్ళు కలెక్టర్ అని కూడా తెలవదంట. ఎవరో సివిల్ డ్రెస్‌లో వచ్చిర్రు. పోలీస్ డ్రెస్ ఏసుకోకపోతే పోలీస్ ఆయనని అర్థమైతది. ఆయన కలెక్టర్ కాబట్టి డ్రెస్ ఏమి ఉండదు. ఆ! ఆళ్ళు సివిల్ డ్రెస్‌లో వచ్చి మామూలు డ్రెస్‌లో వచ్చిండు. ఎవరో అనుకున్నారు వాళ్ళు. ఏ పొలిటీషియన్ వాళ్ళ దగ్గరికి ఇప్పటిదాకా పోయింది పొలిటీషియన్సే. లగచర్లలో వాళ్ళ దగ్గరకు పోయింది పొలిటీషియన్సే. రేవంత్ రెడ్డి అనుచరులు, రేవంత్ వాళ్ళ అన్న, రేవంత్ వాళ్ళ వాళ్ళు, వీళ్ళు ఇంక అల్లుడు కూడా పోయిండేమో మరి. కాబట్టి ఈయన కూడా ఎవరో పొలిటీషియన్ అనుకున్నారు బహుశా నాకు తెలిసి. చాలా మంది దాంట్లో ఉన్న వాళ్ళంతా ఈయన ఎవరో రాజకీయ నాయకుడు మా భూమిని గుంజుకోనికి వచ్చిందని చెప్పేసి దాడి చేశారు. ఇక ఇట్లా జరుగుతుంది తెలంగాణలో. చూద్దాం ఏమైతదో గానీ, చౌదరి రెడ్డి గారు మాత్రం టార్గెట్ చేసినట్టుగా క్లియర్‌గా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.